హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మహిమ పొందునుగాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ మంచి ఉదయకాల సమయమందు మనం ఆయనను ఘనపరచుటకు, స్తుతించుటకు, వాక్యము చదువుకున్నటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ దినమునకు కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం చదువుకుందాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచం మీదనే పాపయోచనను యోచించును, కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమును అంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది వారికి నీవు త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదికి రానియకము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనియ్యకము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. మనుష్యుల యొక్క చెడుతనము చూచిన దైవజనుడైన దావీదు రాసిన కీర్తన. మనుష్యుల హృదయము చెడుతనంతో నిండి ఉన్నది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. గనుక మనము మనలో ప్రతి ఒక్కరిలో బుద్ధి కలిగి ప్రవర్తించే హృదయము కలిగి ఉందుముగాక. హృదయములను పరిశోధించే దేవుని కనుదృష్టిలో మనము ఉందుముగాక. పాప యోచనలు చేయువారు, కాని నడతలు నడిచేవారు, చెడుతనము చేయువారికి దూరముగా ఉండి దేవునికి దగ్గరగా ఉందుముగాక. మేలు కలుగునట్లు దేవుని కనుదృష్టి యందు నిలిచి ఉందుముగాక. దేవుడే మన జీవితములను భక్తి మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో పడగొట్టక కట్టునుగాక. నీ మందిరములో పెళ్ళగింపక నాటబడుదుముగాక. దేవా, పూర్ణ హృదయముతో దేవుని యొద్దకు తిరిగి రాగా దేవుని జనులగునట్లు నీవే మా దేవుడవని నిన్నెరుగు హృదయమును ఇచ్చి నీ ప్రజలను ఆశీర్వదించుము. దేవా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను, విడువక మీ ఎడల కృపచూపుచున్నానని సెలవిచ్చిన దేవా. భక్తిహీనుని హృదయము పాపముతో నిండి ఉన్నది, దేవునికి స్థానము ఉండదు. పాపము భక్తిహీనులని మోసం చేస్తూ చంపేస్తుంది. మోసపూరితమైన పాపములకు చోటిచ్చి అతిక్రమము కలిగి నేను చేసింది మంచిది అని పాపము వాని దృష్టికి ముఖస్థుతి చేస్తుంది. దానిని గ్రహించలేక వాని మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములుగా ఉన్నవి. హృదయము పాడైపోయిన భక్తిహీనుడు బుద్ధి కలిగి ప్రవర్తింపను, మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వారు దేవునికి భయపడరు. అలాంటి మనుషులు ఎంత నీచ పనులు చేయుటకు, ఎంత నీచపు మాటలైనా మాట్లాడతారు. ఇతరులకు కీడు చేస్తారు, చెడును ప్రేమిస్తారు. వీరు భక్తిహీనులు. అటువంటి వారికి దేవుని ప్రజలు దూరముగా ఉందురుగాక, దేవునికి దగ్గరగా ఉందురుగాక. యేసు నామములో దేవుడు తన ప్రజలను కనికరించునుగాక. స్తుతియాగం అర్పిద్దాం. స్తుతియాగం అర్పించి ప్రభువును ఘనపరచుట మన భాగ్యం. నా దోషములన్నిటినీ క్షమించిన దేవా, ఆమెన్. యేసయానికి స్తోత్రం.
నా ప్రాణమును విమోచించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. క్రొత్త తైలముతో నన్ను అంటియున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. మేలుతో నా హృదయమును తృప్తిపరచుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా నోట క్రొత్త గీతమును ఉంచిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. విమోచన గానములతో నన్ను ఆవరించి ఉన్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చియున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. స్నేహబంధములతో బంధించి ఆకర్షించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు, నా సహాయము నీవే దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నన్ను చేర్చుకున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నన్ను ఆదుకొనుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నన్ను పుట్టించినది మొదలుకొని నేటి వరకు నన్ను ఆవరించి ఆదరించి పోషించుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఆమెను యేసయానికి స్తోత్రం. పరాక్రమము గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, ఆమెను యేసయానికి స్తోత్రం. శూరులలో యెహోవా నాకు సహాయము చేయవచ్చిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నాకు కలిగిన భయములన్నిట్లో నుండి నన్ను తప్పించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా హృదయ వాంఛలను తీర్చుచున్న దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీ ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నదే దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీ కుడి చేత నన్ను కౌగిలించుచున్నావు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నన్ను నీతిమంతునిగా చేసిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా నీతిని వెలుగును వలె మధ్యాహ్నము వలె నిర్దోషత్వమును వెల్లడిపరిచిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా మొక్కుబడులు అంగీకరించినందుకు దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా ప్రార్థనను త్రోసివేయలేదు, నీ కృపను తొలగింపని దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నీ కృపతో నన్ను కలిసి కొనిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం. నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన దేవా, ఆమెను యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతియాగం అర్పించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థనలో నాతో ఏకీవించాలని కోరుకుంటున్నాను. యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, దేవా నీ సత్య సందత్వం అంతరిక్షమును అంటుచున్నది. దేవా నీ నీతిని దేవుని పర్వతములతో సమానము. దేవా నిన్నెరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుచున్న దేవా, నీకు స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం. నీకు దేవా నీ కృప ఎంత అమూల్యమైనది. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడవు నీవేనయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా. దేవా నీ మాటలు మాకు సంతోషమును మా హృదయమునకు ఆనందమును కలుగుచేయుచున్నవి. దేవా నిన్ను నమ్ముకొని నీవే మాకు ఆశ్రయమని నిన్ను గనపరచుచు నిన్ను వెంబడించుచున్నాము దేవా, నీకు స్తోత్రం. నా ప్రభువా నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు దేవా, నీకు స్తోత్రం. యెహోవా మా ప్రభువా సైన్యములకు అధిపతివగు శూరుడా మహాదేవుడా, నీ అధిక బలము చేత చాచిన బాహు చేతను భూమి ఆకాశంలో సృజించితివే దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీకు అసాధ్యమైనదేది లేదు ప్రభువా. నీవు వేవేల మందికి కృప చూపుచు ఆలోచన విషయంలో గొప్పవాడవు దేవా, క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు తండ్రి. అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకు నరపుత్రుల మార్గములన్నిటినీ కన్నులారా చూచుచున్నావు దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. భక్తిహీనులు పాపము చేయువారు లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు దేవా. చెడ్డవారిని దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుండా నీవే మా దేవుడవని నీవే మా మార్గము అని నిన్ను గణపరచుటకు కృప చూపుచున్న దేవా, నీకు స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప దయచేసినందుకు స్తోత్రం, స్తోత్రం. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడవు దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ మందిరంలో సమృద్ధి చేత మేము సంతృప్తి చెందుచున్నాము దేవా, నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు మాకు త్రాగించుచున్నావు దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. దేవా నీవు కృపగల దేవుడవు, నీవు నమ్మదగిన దేవుడవు దేవా, నీతిమంతుడైన దేవుడవు దేవా. యేసయ్యా నీవు ఆశ్రయింపదగిన దేవుడవు దేవా, నిన్ను నమ్మిన వారికి సమృద్ధినిచ్చే దేవుడవు, నీవు జీవ జలమునిచ్చే జీవాధిపతివి దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యథార్థమైన దేవుడవు నా తండ్రి, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంత గొప్ప దేవుని ఆరాధించుటకు కృప చూపుతున్న దేవా, మమ్మల్ని ఆకర్షించుకున్న దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా భక్తిహీనులు నీ వైపు తిరిగి నిన్ను గణపరచుదురుగాక. వారు నీ వైపు తిరిగినప్పుడు నీవు క్షమించుటకు సిద్ధంగా ఉన్నావని వారు గ్రహించుటకు కృప చూపుము దేవా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కృప పొందుటకు అర్హత లేని వారిని కూడా మమ్మలను
నా తండ్రి కృపతో నింపావు దేవా. భక్తిహీనులను జ్ఞాపకం చేసుకొని వారిని ఆకర్షించుకొని వారిని రక్షణ దయచేసావు దేవా. నీకు స్తోత్రం తండ్రి. వారు తమ పాపములను ఒప్పుకొని యేసు రక్తము చేత కడుగబడుదురుగాక. శిలువ శక్తితో శిలువ బలముతో వారు నింపబడుదురుగాక. దేవా, వారిని శిలువ దర్శనమిచ్చి దర్శించుము దేవా. నీ జీవ జలము దగ్గరకు వారిని ఆకర్షించుకొనుము దేవా. అనేకులకు సాక్షులుగా ఉండుటకు నీవు దర్శించుము దేవా. భక్తిహీనులను భక్తిపరులుగా మార్చుము దేవా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆకాశమునంటే కృపతో నీ ప్రజలను భక్తిహీనులను దర్శించుము దేవా. నీకు స్తోత్రం. భక్తిహీనమైన ఆలోచనలు వారిలో నుండి యేసు నామములో చెదరగొట్టబడును గాక. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. ఇట్టి మోసకరమైన ఆలోచనలో నుండి మమ్మను తప్పించుము దేవా. మమ్మను తప్పించుము దేవా. దేవా, మమ్మను మేము మీకు అప్పగించుకొనుచున్నాము దేవా. జీవ జలముల ఊట అయిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. అనుదిన వాక్యము ద్వారా అనేకులు మీ వైపునకు తిరుగుదురుగాక. వాక్యమును హృదయంలో నింపుకొని నిన్ను స్తుతించి ప్రార్థించుటకు ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న వారిని నీ మహాకృప ఆవరించునుగాక. భక్తి పరులు నిన్ను వెంబడించుటకు పరిశుద్ధాత్మ శక్తి వారిని కమ్ముకొనుగాక. ప్రతి పరిస్థితిలో నీ సహాయం అనుగ్రహించుము దేవా. మోకాళ్ళు నీ సన్నిధిలో చేతులెత్తి నీ సన్నిధిలో ప్రార్థించి జయం పొందుదురుగాక. ఆరోగ్యము, నెమ్మది, సమాధానము, సంతోషము కలుగునుగాక. దేవా, వారికి కలిగిన బాధలన్నిటిలో నుండి విడుదల దయచేయము దేవా. అప్పుల బాధ నుండి విడుదల దయచేయము దేవా. కుటుంబ క్షేమము కలుగునుగాక. కృప పొందుకొని నీ కొరకు సాక్షులుగా ఉందురుగాక. నా తండ్రి, నా దేవా, మీ సహాయం అందించి మీ చెయ్యి అందించి నడిపించుము దేవా. యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.